హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరులారా, మన జూబిలీ వేడుకల యొక్క అతి ప్రధానమైనటువంటి సమయం. ఈ యొక్క జూబిలీ వేడుకలలో మనమందరము కూడా భక్తి భావముతో దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవడానికి మనమందరము కూడా ప్రార్థించాలి. దేవుడు మన ప్రియతమ ఆదిలాబాద్ మేత్రాసనమును, మన మేత్రాసనం వంటి ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలని, అంతేకాకుండా మన చుట్టుపక్కల వంటి మేత్రాల నుంచి వచ్చినటువంటి మేత్రాణులను, గురువులను, అమ్మగారులను మరియు అనేక మంది సహోదరులు విచ్చేస్తున్నారు. వారందరినీ కూడా దేవుడు సాదరముగా ఆశీర్వదించాలని, అందరినీ కూడా దీవించాలని ప్రార్థించుకుందాం. జ్ఞాపకార్థం చేయమని ఆదేశించిన క్రీస్తు బలి మనం ఏక మనస్కులై కొనియాడేదం. క్రీస్తు బలి ఇది జీవ బలి, క్రీస్తు బలి ఇది ప్రేమ బలి, క్రీస్తు బలి తన త్యాగ బలి, క్రీస్తు బలి మన రక్షణ బలి. నవరాత్రి భోజన వేళలోన జ్ఞాపకార్థం చేయుమని. ప్రియ సోదరులారా, ఇప్పుడు అర్పణ సమయం. మన ఆదిలాబాద్ మేత్రాలు బిషప్ ప్రిన్స్ గారు, అదే విధముగా మన జోసెఫ్ కునాథ్ ప్రథమ పీఠాధిపతులు తండ్రి గారు ఈ యొక్క 25 విషయాల నుంచి తీసుకుని వచ్చినటువంటి అర్పణను స్వీకరించబోతున్నారు. భోజన వేళలోన జ్ఞాపకార్థం చేయుమని ఆదేశించిన క్రీస్తు బలి మనం ఏక మనస్కులై కొనియాడేదం. క్రీస్తు బలి ఇది జీవ బలి, క్రీస్తు బలి ఇది ప్రేమ బలి, క్రీస్తు బలి తన త్యాగ బలి, క్రీస్తు బలి మన రక్షణ బలి. నవరాత్రి భోజన వేళలోన జ్ఞాపకార్థం చేయుమని. ప్రియమైన సహోదరులారా, మనం దివ్య పూజా బలిని ప్రారంభించబోతున్నాం. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని మనవి చేస్తున్నాను. పండుగ నాడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞయే తిరునామమున చేరుదాము. ఏకమై బలి అర్పింతము, ఏకమై బలి అర్పింతము. పాస్కా పండుగ నాడు
ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఏకమనస్కులమై మనము నూతన పీఠము నిర్మింతము. ఏకమనస్కులమై మనము నూతన పీఠము నిర్మింతము. ప్రభుని ప్రేమలో ఈ యాగం తిరుసన్నిధిలో అర్పింతము. ప్రభుని ప్రేమలో ఈ యాగం తిరుసన్నిధిలో అర్పింతము. మా ప్రభువైన దేవ, సమస్త మానవాళిని పునరుద్ధరించుటకును రక్షించుటకును మీ ప్రియ కుమారుడు దయతో మాకు అనుగ్రహించిన పరమ పవిత్ర రహస్యములను కొనియాడుటకు బలహీనులమైన మమ్మ శక్తివంతులను చేయమని ప్రార్థిస్తున్నాము. సదా సకలమునకు నాథ. ఆమేన్. ప్రభువా మహారాజా, పాడెదన్ మీ స్తుతి గీతములు. సకలేశా మీ తిరునామం పొగడెదన్ నేను అనవరతం. ప్రభువా మీ స్తుతి పాడెదను, అనుదినం నిన్ను పొగడెదను. నాదా మహిమ భరించితివే, నీవే మా స్తుతి పాత్రుడవు. పాడుము నాదుని స్తుతించే గీతములు. జీవిత కాలమంతయును పాడెద ప్రభుని గీతములు. నీవే భూమిలో ఉండగనే దేవుని స్తుతులను పాడెదను. అధిపతులు ఏ వ్యక్తులలో శరణం వెదక వెళ్ళకుము. నిత్య పితకును సుతునకును పరిశుద్ధాత్మకు స్తుతి మహిమ. ఆది అనాది మొదలుకొని కలుగునుగాక చిరకాలం. ప్రభువా మహారాజా. మా ప్రభు అయిన దేవా, మీ ప్రేమ పరిమళము మమ్మ ఆవరించి నీ సత్య జ్ఞానముతో మా ఆత్మలను ప్రకాశింపచేయగా పరలోకము నుండి ప్రత్యక్షమగు మీ దివ్య కుమారుని స్వీకరింప మమ్మ అనుగ్రహించండి. సకల సౌభాగ్యములతో మేలులతో అలంకరింపబడిన శ్రీసభలో నిత్యము మిమ్ము స్తుతించి మహిమపరచ మమ్ము యోగ్యులను చేయండి. ఎలైనా మీరు సకలమునకు సృష్టికర్త అయి ఉన్నారు. సదా సకలమునకు నాథ. ఆమేన్.
సకలమునకు ప్రభుదేవా మేము మిమ్ము స్తుతించెదము. యేసునాథా వినయముతో ఆరాధించి పొగడెదము, ఆరాధించి పొగడెదము. మా దేహములకు ఉద్ధారం, మా ఆత్మలకు నవజీవం ఒసగే ప్రభువా ధన్యుడవు. ఆరాధించి పొగడెదము, ఆరాధించి పొగడెదము, ఆరాధించి పొగడెదము. నా ప్రభువా, నిజముగా మీరు మా శరీరములను లేపువారును ఆత్మలను రక్షించువారును జీవమును నిత్యము పాలించువారునై ఉన్నారు. మీకు నిరంతరము కృతజ్ఞత ఆరాధనాస్తుతులు చెల్లిస్తా మా కర్తవ్యము సదా సకలమునకు నాథ. ఆమేన్. గళములెత్తి పాడుదము, కలసి మనము పాడుదము. అనవరతం జీవించు సర్వేశ్వరుని స్తుతించెదము. పరిశుద్ధుడైన ప్రభుదేవా, పరిశుద్ధుడైన బలవంతుడా, పరిశుద్ధుడైన ప్రభుదేవా, పరిశుద్ధుడైన బలవంతుడా, పరిశుద్ధుడైన అమరుండా, మాపై దయగానుండండి. పరిశుద్ధుడైన అమరుండా, మాపై దయగానుండండి, మాపై దయగానుండండి. పరిశుద్ధుడు, స్తుతిపాత్రుడు, బలవంతుడు, అమరుడు వినైన ప్రభువా, పరిశుద్ధులలో ప్రీతివంతుడై నివసించి మీరు మీ స్వభావమును కనుగుణముగా మమ్మ కటాక్షించి అనుగ్రహించి మాపై కరుణ చూపండి. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర. ఆమేన్. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము వాక్యములు 1 నుండి. ప్రభు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇజ్రాయేలులను ఈ రీతిగా చెప్పుమని చెప్పెను. మీరు నేను మీకు ఇయ్యనున్న దేశంను ప్రవేశించిన తర్వాత నా గౌరవార్థముగా అచటి భూమిని ప్రతి ఏండ్లకు ఒక్కసారి సాగు చేయకుండా వదిలివేయుడు. 6 ఏండ్ల పాటు మీరు అచట భూములను సేద్యము చేయవచ్చును, ద్రాక్షలను పెంచవచ్చును, పంటను సేకరింపవచ్చును. కానీ 7వ ఏడు భూమికి పూర్ణ విశ్రాంతి లభింపవలెను. అది ప్రభువునకు నివేదితమైన వస్తము. ఆ ఏడు మీరు పొలమున పైరు వేయరాదు, ద్రాక్షలను కాయింపరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా ఆ ఏడు కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన కొలదిపాటి పండ్లను కూడా సేకరింపరాదు. అది ప్రభు గౌరవార్థము పూర్ణ విశ్రాంతి వస్త్రము కావలేను. మీరు ఆ ఏడు పొలమును సాగు చేయకుండాను ఇది మీకును మీ బానిసలకును మీ కూలీలకును మీ చెంత వసించు పరదేశులకును మీ పెంపుడు జంతువులకును మీ పొలమున తిరుగాడు వన్యమృగములకును చాలినంత పంట ఇచ్చును. ఆ పొలమున పండిన పంట అంతయు మీకు ఆహారమగును. మీరు
7 సార్లు 7 ఏండ్లకు లెక్క పెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 80వ ఏటిని పవిత్ర వస్త్రంగా గణింపుడు. ఆయడు మీ దేశంన వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవస్త్రము. ఈయడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోయెను. ఈ హితవస్త్రము మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవస్త్రమంతయు మీకు పవిత్ర వస్త్రము. ఈయడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈయడు మరలా మీ పరమగును. ఇది ఏలిన వారి వాక్కులు. దేవుడైన ప్రభువునకు స్తుతి స్తోత్రములు. యెషయా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. యెషయాకు పిలుపు. ఉజ్జియా రాజు గతించిన 7 ఉన్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న శరాపులు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవళము పొగతో నిండెను. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. రాజును, సైన్యములకు అధిపతి అయిన ప్రభువును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన కొరకు ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని నేను అంటిని. ఇది దేవుని వాక్కు. దేవుడైన ప్రభువునకు స్తుతి స్తోత్రములు. అంబరమనవరదం దైవ మహిమలను పొగడే పాడును. ఆత్మతో జరించు గీతములు, హల్లెలూయా గీతములు, యేసు ప్రభుని ఉత్థాన పండుగ నిర్మలమైన వేడుకలు కొనియాడు నేడి వేదికలు.
ప్రకృతి విధానములు ప్రభుకర వైభవమున్ వెల్లడి చేయును. ఆత్మతో జరించు గీతములు హల్లెలూయా గీతములు యేసు ప్రభుని ఉత్థాన పండుగ నిర్మలమైన వేడుకలు. ప్రార్థించుదము, సమాధానము మనతో ఉండునుగాక. మా ప్రభు అయిన దేవ, జీవదాయకమును దైవేగమనేన మీ దివ్య సందేశమును ఆలకించి గ్రహించుటకు మా బుద్ధిని ప్రకాశింపచేయండి. ఆత్మశరీరములకు అవసరమగు ప్రేమ, ఆశాభావము, రక్షణ మాలో ఫలించుటకును నిరంతరము మేము స్తుతించుటకును మీ కారుణ్య అనుగ్రహములచే మాకు తోడ్పడండి. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర. సోదరి సోదరులారా, 3వ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. క్రీస్తు పునరుత్థానము. సోదరులారా, నేను బోధించినది మీరు గ్రహించినది మీ విశ్వాసమునకు మూలాధారముకు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితంగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవముడగు లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే ఒక పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తలులు అందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించున్నట్లు వాడనైనను చివరకు నాకు ఆయన దర్శనమిచ్చెను. ఏలనా అపోస్తలులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడనకుటచే అపోస్తలుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలుల కంటే నేను ఎంతగా అధికంగా శ్రమించి తిని, కానీ అది నిజంగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదే మీకు విశ్వసించినది. ఇది ఏలిన వారి వాక్కు. మన ప్రభువైన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. యేసుదేవుని వచనం తిరువచనం సంలిఖితం శ్రీ యేసుదేవుని శుభవచనం. యేసుదేవుని వచనం తిరువచనం సంలిఖితం శ్రీ యేసుదేవుని శుభవచనం శ్రీ యేసుదేవుని శుభవచనం. పరిశుద్ధాత్మ నివేశంతో యోదయ సభలో మత్తాయి, రోమీయులకు మార్కులు, ఐగుప్తీయులకు లూకాయు, ఎఫెసీయులకు యోహాను రాసిరిగా హల్లెలూయా. సమాధానం మీతో నుండునుగాక. మీతోను మీ ఆత్మతోను ఉండునుగాక. వినీత యోహాను గారు ప్రకటించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర సువిశేషము. మన ప్రభువైన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. 1వ అధ్యాయము వాక్యములు 43 నుండి 51 వరకు.
మరునాడు యేసు గలిలయ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుకొని అతనితో నన్ను అనుసరింపుము అని పలికెను. ఫిలిప్పు కూడా అంద్రేయ పేతురు నివాసియగు నివాసమగు బెత్సయిదా పుర నివాసియే. ఫిలిప్పు నత్తలియలను కనుకొని మోషే ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రవచనముల అందును చెప్పబడిన వానిని మేము కనుకొండిమి అని అతడు ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసి అగు యేసు అని చెప్పెను. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనయేలు అడుగగా వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన వద్దకు వచ్చుడను చూచి అతనిని గూర్చి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్టు ఎరుగుదురు అని నతనయేలు అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుడను నేను చూచి తిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు లోకమునకు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని నతనయేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచి తిని అని చెప్పినందుకు నీవు నన్ను విశ్వసించుచున్నావా? అంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరలోకమును తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణ చేయుడయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని పలికెను. మన ప్రభువైన క్రీస్తునకు స్తుతి స్తోత్రములు. ప్రియ సోదరి సోదరులారా, కొంచెం ముందుకు జరుగుతూ అందరూ కూడా నిశ్శబ్దముగా కూర్చొని నేటి సందేశమును భక్తితో ఆలకిద్దాం. ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి ఎవరు మాట్లాడకుండా అటు ఇటు నడవకుండా ఫోన్లు వాడుకోకుండా భక్తిపూర్వకంగా ఈ దివ్య పూజాబలిలో పాల్గొనాలని మరోసారి ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభు యేసునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో రోజుల నిరీక్షణకు ముగింపుగా 1 సంవత్సరం పాటు మనము చేపట్టిన రజతోత్సవ కార్యక్రమాలకు పరాకాష్ఠగా అంబరాని తాకే సంబరాలతో మనమందరం ఈ పరిశుద్ధమైన స్థలములో సమావేశమై యేసుక్రీస్తు పవిత్ర నామమున 2 రజతోత్సవాలను జరుపుకుంటున్నాము. మన ప్రియతమ మేత్రాసనం ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం రజతోత్సవమును జరుపుకుంటున్నాము. అదే విధముగా మన ప్రథమ పీఠాధిపతులు మహాఘన జోసెఫ్ కున్నత తండ్రి గారు పీఠాధిపతులుగా పట్టాభిషేకం పొంది 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న ఈ సందర్భంలో తండ్రి గారి రజతోత్సవమును మనం జరుపుకుంటున్నాము. ఈ రజతోత్సవాలు జరుపుకుంటూ ఉండగా తండ్రి దేవుడు మన ప్రియతమ మేత్రాసనం మీద తండ్రి గారి మీద కురిపించినటువంటి ఎనలేని దీవెనలకు మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. మరోవైపు
రానున్న రోజుల్లో మనమే త్రాసునం ఇంకా గొప్పగా ఆశీర్వాదకరంగా వర్ధిల్లడం కోసం కావలసిన ఆశీర్వాదములను మనం ఈరోజు వేడుకోవాలి. ఈ రజతోత్సవ సందర్భంగా దేవుడు మనకిచ్చే సందేశాన్ని గ్రహించి ఆ విధముగా జీవించే ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు మనం 4 పఠనాలను విన్నాం. మొదటి పఠనము లేవియ కాండము 25వ అధ్యాయం వచనములు 1 నుండి 12 వరకు. ఇజ్రాయేలీలు ఎందుకు జూబిలీని జరుపుకోవాలి, జూబిలీ అర్థం ఏంటి అని ఈ పవిత్ర గ్రంథ భాగం చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాస్తవానికి జూబిలీ అనేది రైతుల పండుగ. మనకు తెలుసు ఇజ్రాయేలీలు రైతులు, కాయ కష్టముతో బతికినటువంటి కష్టజీవులు వారు, రైతు బిడ్డలు వారు. ఆ రైతులు మిన్ను వైపు చూసి ఆశీర్వాదం కోసం ప్రార్థించి నేలను సాగు చేసి జీవించారు. అటువంటి రైతులతో దేవుడు అంటున్నారు, ప్రతి 50వ సంవత్సరం మీరు జూబిలీ సంవత్సరమును జరుపుకోవాలి. ఆ సంవత్సరం మీకు హితవత్సరము. ఆ సంవత్సరములు మీరు విత్తనములు వేయరాదు, కోత కోయరాదు, పంటలు పండించకూడదు. మరి ఎట్లా బతకాలి? దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. లేవియ కాండము 25వ అధ్యాయం 11, 12 వచనాల్లో ప్రభువు ఈ విధముగా సెలవిస్తున్నారు. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అందట అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అందట అది పండిన పంటనే భుజింపవలను. మనము కూడా చాలా మంది మీ రైతులం, మీరందరూ కష్టపడి పనిచేసేవాళ్లే. ఒక సంవత్సరం ప్రభువు మీకు కనిపించి, ఈ సంవత్సరం మీరు పంటలు పండించకూడదు, మీరు విత్తనాలు వేయరాదు, కోత కోయవద్దు అని చెప్తే మీరు ఎలా స్పందిస్తారు? చాలా కష్టముతో కూడుకున్నది. ఇజ్రాయేలీలతో యావే దేవుడు చెప్పారు, మీరు నేలను సాగు చేయవద్దు, విత్తనములను వేయరాదు, కోత కోయరాదు. కారణం అది హితవత్సరము. మీరు ఏం చేయాలి? ఈ ఏడు మీరు పొలమున దాని అందట అది పండిన పంటనే భుజింపవలను. మీరు పండించకున్నా పుష్టిగా తినడానికి దేవుడు మీకు అవకాశమును కల్పిస్తారు. మీరు విత్తనములు వేయకున్నా దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. దేవుని మీద ఆధారపడండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. ఇది జూబిలీ సంవత్సరము వెనుక ఉన్నటువంటి తత్వము. హితవత్సరం వెనుక ఉన్నటువంటి తత్వం ఇది. దేవుని మీద ఆధారపడి జీవించండి. ఇలా ప్రభు చెప్పడానికి కారణమేంటి? ఇజ్రాయేలీలకు యావే దేవుడు కనాను దేశమును వాగ్దానం చేశారు. అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు వాగ్దానం చేసిన ఆ నేలను ఇజ్రాయేలీలు సొంతం చేసుకున్నారు. వారికి ఒక్కొక్క వాట దొరికింది. ఆ భూమిని వారు పిచ్చిగా ప్రేమించారు. ఈ నేల అంటే వారికి ప్రాణం. ఆ నేలను సాగు చేసి, ఆ నేలను ప్రేమించి ఆ నేల వలన జీవించడం అలవాటు చేసుకున్నారు. మెల్లమెల్లగా ఆ నేలను వారికి దానం చేసినటువంటి దాతను, యావే దేవుణ్ణి వాళ్ళు మరచిపోయారు. ఇచ్చిన దేవుణ్ణి మరచిపోయి దొరికిన దానం మీద, దొరికిన నేల మీద దృష్టి పెట్టి జీవించడం ప్రారంభించారు. అప్పుడే ప్రభువు ఇలా జోక్యం చేసుకుని మాట్లాడారు, ఇక నుండి ప్రతి 50వ సంవత్సరం మీరు నేలను సాగు చేయవద్దు. నేల మీద దృష్టిని పెట్టకుండా మీరు నా మీద దృష్టిని పెట్టండి. నా యందు మీ దృష్టిని లగ్నం చేసుకొని మీరు జీవించండి. మీరు విత్తనములు వేయకున్నా, కోత కోయకున్నా, పంటలు పండించకున్నా మిమ్మల్ని కాపాడడం నా పని. నేను మిమ్మల్ని కాపాడుతానే అని వారికి చెప్పడానికి ప్రభు ఇలా చెప్పారు. అవునా, ప్రతి 50వ సంవత్సరం
ఇశ్రాయేలీలు పండలు చేయలేదు, ఇప్పుడు కూడా వారు చేయరు. దేవుని మీద ఆధారపడి బతుకుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 25 సంవత్సరాలు ఈ హితవత్సరపు తత్వము మన మేత్రాసనంలో కూడా బాగా కనిపిస్తుంది. దేవుని మీద ఆధారపడిన ఒక మేత్రాసనం ఎన్నో కష్టాలు కోర్చుకొని ఎన్నో బాధలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ మేత్రాసనం తిరుగులేని విధముగా ముందుకు సాగుతుందంటే దాని వెనుక ప్రభు కృప ఒకటే. ఈ మేత్రాసనం సంపదల మీద సొమ్ముల మీద ఆధారపడడం లేదు, దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతుంది. హితవత్సరపు చైతన్యమును హితవత్సరపు అర్థమును మన మేత్రాసనములో మనము చూడగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ఈ విషయాన్ని బాగా గుర్తించాలి. దేవుడు దానములను దయచేసినప్పుడు ఆ దానముల వైపు మాత్రం చూసి ఇచ్చే దాదును మర్చిపోయి దేవుని మర్చిపోయి మనం జీవించకూడదు. దానముల వెనుక ఉన్నటువంటి దాదను గుర్తించాలి. దానములను మనకు ప్రసాదించినటువంటి దేవుని గుర్తించాలి. ఆ దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. ఈరోజు మనం చదివిన 2వ పఠనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం వచనములు 1 నుండి 11 వరకు. 6 దశాబ్దాల క్రితము ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా సువార్త బీజములు విత్తబడినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి గురువర్యుల విషయములో ఈ వాక్యాలు చాలా అర్థవంతమైనవి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని. యెషయా ప్రవక్తను యావే దేవుడు పిలిచిన సందర్భం ఇది. నేను ఎవరిని పంపుతాను, ఎవరు నా కోసం వెళ్తారు అని ప్రభు అడిగినప్పుడు యెషయా ప్రవక్త చెప్పాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి, నీ కోసం వెళ్ళడానికి నేను సిద్ధముగా ఉన్నాను. 6 దశాబ్దాల క్రితము ఈ ప్రాంతములో సువార్త ప్రచారం చేయడానికి మారుమూల ప్రాంతమని పేరుగాంచిన ఈ ప్రాంతములో ఎటువంటి సౌకర్యాలు లేని ప్రాంతములో సువార్త ప్రచారం చేయడానికి ఎవరు వెళ్తారు, ఎవరిని నేను పంపుతాను అని దేవుడు పలికినప్పుడు ఆ దేవునికి జవాబిచ్చిన వాళ్ళే మన తొలినాటి గురువులు. ఊరు కాని ఊరుకు వచ్చి రాని భాషను నేర్చుకొని పల్లెల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై జీవిస్తూ ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి వారు చేసినటువంటి కృషి ఎంతో అమోఘమని మనకు తెలుసు. అలుపెరగని కృషి వారు సలిపారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతముగా ఉన్నాము. ఈరోజు మనం ఈ మేత్రాసనం ఏర్పడిన 25 సంవత్సరాల తరువాత రజతోత్సవమును జరుపుకుంటున్నాము. వారిని ఈరోజు మనం గుర్తించాలి, వారిని స్మరించుకొని ప్రార్థించాలి. వారిలో కొంతమంది నేటికి మనతో పాటు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం. కొంతమంది స్వర్గీయులయ్యారు, కానీ వారు ఈరోజు పరలోకము నుండి ఈ సమావేశాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉండాలని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ గురువర్యులను సమర్పించి ఈ దివ్య పూజా బలిలో మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఈరోజు మనం చదివిన 3వ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం వచనములు 1 నుండి 11 వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం వచనములు 1 నుండి 11 వరకు. 10వ వాక్యములో పౌలు గారు ఈ విధముగా చెబుతున్నారు, కానీ దేవుని అనుగ్రహము నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. దేవుని అనుగ్రహము వలన నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలుల కంటను నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, ఇది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. పౌలు గారు అంటున్నారు, దేవుని అనుగ్రహము వలన నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను.
ప్రియమైన సహోదరి సోదరులారా, మనం ఒక్కొక్కరం మన ప్రియతమ మేత్రాసనం గురించి ఈ విధముగా చెప్పగలుగుతాం. దేవుని అనుగ్రహము వలన ఈ మేత్రాసనం ఈ స్థితిలో ఇప్పుడు ఉన్నది. దీని వెనుక పనిచేసినది మానవులు మాత్రం కాదు, మానవుల కంటే ఎక్కువగా పనిచేసినది దేవుని కృప. మానవుల ప్రయాస కన్నా, మానవుల శ్రమల కన్నా దేవుని కృప మనకు కలిసి వచ్చింది. కాబట్టి ఈ మేత్రాసనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నది. కాబట్టి ఈరోజు ఆ దేవాది దేవునికి నిండు మనసుతో మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుడు చేసిన ఘన కార్యము మనం కన్నులారా చూశాము. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఈ మేత్రాసనములో అక్కడక్కడ మనం చూశాము. ఇది ప్రభు కార్యమే. ఈ మేత్రాసనం వెనుక ఉన్న శక్తి మన శ్రమ కాదు, మన ప్రయాస కాదు, దేవుని కృప. ఈరోజు మనం చదివిన సువార్త భాగం పునీత యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం వచనములు 43 నుంచి 51 వరకు. నతనయేలు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు నతనయేలును చూసి చెప్పారు, ఇదిగో కపటము లేని ఇశ్రాయేలీయుడు. నతనయేలు ఆశ్చర్యపోయారు. కారణమేంటి? అందుకు ముందు నతనయేలు ఎప్పుడు యేసుప్రభు దగ్గరికి రాలేదు. యేసుప్రభు నతనయేలును చూడలేదు. కానీ యేసుప్రభు అంటున్నారు, ఇదిగో కపటము లేని ఇశ్రాయేలీయుడు. వెంటనే నతనయేలు అడుగుతున్నాడు, మీకు నేను ఎలా తెలుసు? యేసుప్రభు చెప్పారు, ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంచూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను నిన్ను చూశాను. అప్పటి వరకు నతనయేలు అనుకున్నారు ఫిలిప్పు పిలిచినందుకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడని. కానీ యేసుప్రభు సన్నిధిని చేరినప్పుడు నతనయేలుకు తెలిసింది ఫిలిప్పు కన్నా ముందు ఆయనను పిలిచినది ఆ దేవుడే, ఆ ప్రభువే అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మేత్రాసనం వెనుక దేవుని హస్తం ఉన్నది. మానవులు శ్రమపడ్డారు, మానవుల ప్రయాస పుష్కలంగా ఉన్నది. కానీ అన్నిటికన్నా ముఖ్యముగా ఈ మేత్రాసనం వెనుక దేవుని హస్తం ఉన్నది. రాత్రింబవళ్ళు మనల్ని నడిపించే గొప్ప దేవుని హస్తము ఈ మేత్రాసనం వెనుక ఉన్నది. ఈ మేత్రాసనం ముందుకు వెళ్ళేది ఆయన చిత్త ప్రకారమే. మనం ఎవరము కోరినందుకు కాదు, ఆయన పిలిచినందుకు మనమున్నాము. మానవుల శ్రమల వలన, మానవుల చొరవ వలన మనం దేవుని సన్నిధికి రావట్లేదు. దేవుడు పిలిచినందుకు మనం వస్తున్నాము. దేవుడే మనల్ని పిలిచారు, దేవుడే మనల్ని నడిపిస్తున్నారు. ఆశ్చర్యపోయిన నతనయేలు చెప్పాడు, నీవు గురువు, నువ్వు దైవ కుమారునివి. వెంటనే యేసుప్రభు చెప్పారు, నేను నిన్ను అంజూరపు చెట్టు కింద చూశానని చెప్పినందుకు నువ్వు ఇలా అంటున్నావా? 50వ వాక్యములో ప్రభు నతనయేలుతో ఇలా చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వాక్యం, ఇంతకంటే గొప్ప కార్యములో నీవు చూడగలవు. గొప్ప కార్యాలు ఇప్పటికే చూశాడు. గొప్ప కార్యాలు చూసినందుకు ఆశ్చర్యపోయాడు. కానీ ప్రభు అంటున్నారు, నీవు ఇంతకంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మేత్రాసనములో 62 సంవత్సరాలుగా లేదా మేత్రాసనం ఏర్పడి 25 సంవత్సరాలుగా దేవుని ఘన కార్యాలు మనం ఎన్నో చూశాము. అద్భుతాలు చూశాము, సూచక క్రియలు చూశాము. ఊహించలేని విధముగా ప్రభువు మనకు మేలు చేశారు. కానీ ఈ రజతోత్సవ సందర్భంగా ప్రభు అంటున్నారు, మీరు ఇంకా గొప్ప కార్యములు చూడబోతున్నారు. ఈ మేత్రాసనం ఇంకా పైకి ఎదగబోతుంది. ఈ మేత్రాసనం ఇంకా వికసించబోతుంది. మీరు ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నారు. చూసింది చాలా తక్కువ, చూడబోయేది చాలా ఎక్కువ. మనం ఇప్పటి వరకు చూసింది చాలా చాలా తక్కువ, ఇక చూడబోయేది గొప్ప అని ప్రభువు మనకు ఈరోజు హామీ ఇస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, మన ప్రియతమ మేత్రాసనం రాబోయే సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ మేత్రాసనం ప్రభువునికి ఇష్టమైన మేత్రాసనముగా, పవిత్రమైన మేత్రాసనముగా వర్ధిల్లాలి. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రభు అంటున్నారు, మీరు ఇంతకంటే గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఇప్పుడు మనం చూసింది ఏమీ కాదు. ఇప్పుడు మనం చూసింది చాలా తక్కువ.
మనం ఇప్పటి వరకు చూసినవి సూచనలు మాత్రమే. గొప్ప కార్యాలు ఇంకా రాబోతున్నాయి. ఇది ప్రభు వాగ్దానం. ఈ వాగ్దానమును నెరవేర్చడం కోసం మన పాత్ర మనం పోషించాలి. ఈ గొప్ప కార్యాలు మన మేత్రాసనంలో జరగడం కోసం ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి, నిరంతరం కృషి చేయాలి. ఈ దిశగా నేను 3 విషయాలు మీకు చెప్పదలుచుకుంటున్నాను. గొప్ప కార్యాలు రాబోయే సంవత్సరాల్లో చూడడం కోసం ప్రభు మనకు వాగ్దానం చేసిన వాగ్దానాలు మన మేత్రాసనములు నెరవేరడం కోసం 3 విషయాలు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిది కుటుంబాల పవిత్రత. ఈ మేత్రాసనానికి పునాది కుటుంబము. కుటుంబము పటిష్టంగా ఉంటే, కుటుంబము పవిత్రంగా ఉంటే ఈ మేత్రాసనం పటిష్టంగా ఉంటుంది, ఈ మేత్రాసనం పవిత్రంగా ఉంటుంది. కాబట్టి మన కుటుంబాలు, కథోలిక కుటుంబాలు, ఆదిలాబాద్ మేత్రాసనంలోని ప్రతి ఒక్క కథోలిక కుటుంబం పవిత్రంగా తీర్చిదిద్దబడాలి. కుటుంబాల పవిత్రత అనే అంశం మీద రాబోయే సంవత్సరాల్లో మనం దృష్టి పెట్టాలి. ఒక కథోలిక కుటుంబము ఏ విధముగా ఉండాలని తెలుసుకోవడం కోసం పవిత్ర గ్రంథం నుంచి ఒక్క ఆదర్శ కుటుంబమును నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో కనిపించే కొర్నేలి కుటుంబము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో కనిపించే కొర్నేలి కుటుంబము. కొర్నేలి కుటుంబానికి 4 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 4 ప్రత్యేకతలను 4 స్తంభాలు అని మనం చెప్పవచ్చు. ఈ 4 స్తంభాల మీద నిర్మింపబడిన పటిష్టమైన పవిత్రమైన కుటుంబము కొర్నేలి కుటుంబము. కొర్నేలి కుటుంబమును గురించి తెలుసుకోవడం కోసం అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుదాం. కైసరియా పట్టణములో ఉన్న ఇటాలియా పట్టాళమునకు శతాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండను. ఆయన కుటుంబానికి సంబంధించిన 3 ప్రత్యేకతలు ఈ వాక్యములో మనకు కనిపిస్తాయి. చూడండి. అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండరి. అతడు పేద సాధలకు దాన ధర్మము చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండను. 3 ప్రత్యేకతలు ఇక్కడ కనిపిస్తాయి. కొర్నేలి కుటుంబము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించింది. కొర్నేలి కుటుంబము పేద సాధలకు దాన ధర్మము చేసింది. కొర్నేలి కుటుంబము నిరంతరము ప్రార్థిస్తూ ఉండేది. 4వ గుణము, 4వ ప్రత్యేకత అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 33వ వాక్యములో మనకు కనిపిస్తుంది. దేవుని వాక్కులు వినడానికి సిద్ధముగా ఉండడం. ప్రభువు నీకు ఆనదిచ్చిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాను అని పేతురునకు తెలియజెప్పను. కొర్నేలి పేతురును తన ఇంటికి పిలిపించి పేతురుకు చెప్పాడు, ఇదిగో మేమందరం ఇక్కడ సమావేశమై ఉన్నాము. దేవుడు నీకు ఆదేశించిన విషయాలను మాకు తెలియపరచండి. దేవుని వాక్కులు వినడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుని వాక్కుల పట్ల ఉన్నటువంటి ఆసక్తి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆదిలాబాద్ మేత్రాసనంలోని ప్రతి ఒక్క కథోలిక కుటుంబము ఈ 4 స్తంభాల మీద నిర్మింపబడాలని నేను కలగంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మన కుటుంబాలు ఈ విధముగా తీర్చిదిద్దబడాలి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడం మొదటి ప్రత్యేకత. పేద సాధలకు దాన ధర్మము చేయడం 2వ ప్రత్యేకత. నిరంతరం ప్రార్థించడం 3వ ప్రత్యేకత. దేవుని వాక్కులు వినడానికి సిద్ధముగా ఉండడం 4వ ప్రత్యేకత. ఈ 4 స్తంభాల మీద మీ కుటుంబాలు నిర్మింపబడితే మీ కుటుంబాలకు తిరిగే ఉండదు. మీ కుటుంబాలు 3 పూలు 6 కాయలుగా నిరంతరం వికసిస్తూ ఉంటాయి. దేవుని ఆశీర్వాదములు పొందుతూ మీరందరూ సంతోషంగా బతుకుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు ఇప్పటికే చాలా మంచి కుటుంబాలు, ఆదర్శవంతమైన కుటుంబాలను ఎన్నో నేను చూశాను. మీరందరూ చాలా మంచి వాళ్ళు. కానీ కొన్ని కుటుంబాల్లో చెడు వ్యసనాలు ఉన్నాయి. చెడు వ్యసనాల వల్ల, త్రాగుబోతుతనం వల్ల, మత్తు పదార్థాలకు బానిసలు కావడం వల్ల, విచ్చలవిడిగా జీవించడం వల్ల కొన్ని కుటుంబాలు శిథిలం కావడం నేను బాధతో చూస్తూ ఉన్నాను. చాలా బాధ కలిగించే విషయం. జీవించే దేవుని తెలుసుకున్న ప్రజలు, జీవమునిచ్చే దేవుని తెలుసుకున్న ప్రజలు వ్యసనాలకు బానిసలై
గొడవలకు పాల్పడుతూ కుటుంబాలను శిథిలము చేయడం, కుటుంబాలు క్షీణించిపోవడం, విడాకులకు దారి తీయడం, ఇటువంటివి ప్రియమైన బిడ్డలారా మన కుటుంబాల్లో ఉండకూడదు. ఇది మనకు తగదు, ఇది మన పద్ధతి కాదు. మనం పవిత్రంగా జీవించాలి. కుటుంబాల పవిత్రత మీద మనం దృష్టి పెట్టాలి. రెండవది, మన సంఘాలను మనం బలపరచాలి. మన సంఘాలను బలపరచడం మన అందరి బాధ్యత. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ సంఘము చాలా గొప్ప సంఘము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 17-18 వాక్యాల్లో యేసు ప్రభువు పేతురు గారితో చెప్పిన మాటలు మనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17-18 వాక్యాలు. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. చూడండి ప్రియులారా, యేసు ప్రభు స్థాపించినది ఒకే యొక్క సంఘం. యేసు ప్రభు సీమోను పేతురుతో మాత్రం చెప్పారు, నీవు పేతురువు, నీవు రాతివి, నీ మీద నా సంఘమును నేను నిర్మిస్తాను. ప్రియమైన సహోదరి సోదరులారా, యేసు ప్రభు స్థాపించిన సంఘం ఇది. కథోలిక సంఘం, ఏకైక పరిశుద్ధ కథోలిక అపోస్తోలిక సంఘములో మనమున్నాము. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద సంఘములో మనమున్నాము అని గర్వపడాలి. ఈ ప్రపంచంలోని అతి పెద్ద మతములో మనమున్నామని మనం ఆనందించాలి. ఈ సంఘాన్ని మనం బలపరచడం మన బాధ్యత. ఒక గ్రామంలో మనము తక్కువ మంది ఉండవచ్చు, 2 కుటుంబాలు, 5 కుటుంబాలు, 10 కుటుంబాలు ఉండవచ్చు. కొంతమంది మిమ్మల్ని హేళన చేయవచ్చు, కొంతమంది మిమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు, కొంతమంది మిమ్మల్ని వెక్కిరించవచ్చు. మీరు క్రైస్తవులు, మీరు చిన్నవాళ్ళు, మీరు తక్కువ వాళ్ళు అని చెప్పి ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సోదరులారా, మీరు ఎవరి ముందు తల వంచనక్కర్లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద సంఘంలోని సభ్యులం మనము. యేసుక్రీస్తు వెలగానిచ్చి కొనుక్కున్న సంఘం ఇది. ఈ సమాజం మనకు పెట్టిన వెల కాదు, మన వెల. దేవుడు మనకు పెట్టిన వెల, మన యథార్థ వెల. దేవుడు మన కోసం అర్పించినటువంటి వెల ఏంటిదో మనకందరికీ తెలుసు. నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి తన అమూల్యమైన రక్తమును వెలగా ఇచ్చి ఆయన కొనుక్కున్నారు. ఈ సమాజం చిన్న చూపు చూసినా పట్టించుకోకండి. మీరు తక్కువ వాళ్ళని ఎవరు చెప్పినా, మీరు చిన్న వాళ్ళని ఎవరు చెప్పినా నమ్మకండి. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద సంఘములో ఉన్నవాళ్ళము మనము. ఈ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అనుచరులు, విశ్వాసులు ఉన్న ఒక మతానికి చెందిన వాళ్ళము. ఈ ప్రపంచంలో ఏకైక దేవునికి, జీవించే దేవునికి సంబంధించిన వాళ్ళము మనము. కాబట్టి ఈ సంఘం గురించి గర్వపడాలి. ఒకసారి అటు ఇటు చూడండి. మీరు మీ దేవాలయంలో పూజకు వెళ్ళినప్పుడు 50 మంది ఉండవచ్చు, 100 మంది ఉండవచ్చు. ఈరోజు చూడండి, ఇది మన మేత్రాసనం, ఇది క్రీస్తు శరీరము. ఎంతో ఆనందముతో కలకలలాడుతున్న మన మేత్రాసన సంఘం ఇది. ఈ గొప్ప సంఘములో మనమున్నాము. 2000 సంవత్సరాలుగా ఈ సంఘము ఎడదగని పారంపర్యమును కాపాడుతూ ఈ భూమి మీద నెలకొని ఉందంటే దాని వెనుక ప్రభు ఉన్నారు. ఈ సంఘాన్ని మనం బలపరచాలి. ప్రియమైన సహోదరులారా, సంఘాన్ని బలపరచాలంటే చదువులో, ఉద్యోగములో మనం ముందంజలో ఉండాలి. మేము చిన్నవాళ్ళం, మేము పేదవాళ్ళం, మేము వెనుకబడిన వాళ్ళమని చెప్పుకుంటూ ఎన్ని రోజులు మనం కూర్చున్నామండి. ఈ వెనుకబాటుతనం నుంచి మనం బయటపడాలి. ఎవరో ఒక్కరు వచ్చి మనల్ని బయటకి లాగుకుంటారు అని ఆశించకండి, మోసపోకండి. ప్రభు మీద ఆధారపడి మనమే బయటకి రావాలి, మనమే గట్టెక్కాలి. మనల్ని గట్టెక్కించే వాళ్ళు ఎవరు రారు, ఒక ప్రభువు తప్ప. కాబట్టి వెనుకబడిన ప్రజలం, పేదలం, నిరుపేదలమని చెప్పుకుంటూ ముందుకు వెళ్లకుండా ఈ పేదరికం నుంచి బయటపడే మార్గాలు మనం వెతుక్కోవాలి. ఈ వెనుకబాటుతనం నుంచి బయటపడే మార్గాలు మనం వెతుక్కోవాలి. మన దేవుడు జీవించే దేవుడు, మన దేవుడు మన కోసం తన ప్రాణమును ధారపోసిన దేవుడు. ఆ దేవుని మీద ఆధారపడి పేదరికాన్ని ఓడించాలి, నిరుద్యోగ సమస్యను ఓడించాలి. ప్రేమైన సహోదరి సోదరులారా,
అందరికీ ఉద్యోగాలు కల్పించడం మేత్రాసనం వల్ల కాదు అని మీకు అందరికీ తెలుసు. కానీ మీరందరూ ఉద్యోగులుగా, ప్రయోజకులుగా మారాలనేది నా యొక్క గొప్ప కళ, నా అభిలాష. ప్రియమైన సహోదరి సోదరులారా, మీరందరూ రాబోయే సంవత్సరాల్లో సొంత కాళ్ళ మీద నిలబడాలి, పేదరికాన్ని ఓడించాలి, వెనుకబాటుతనం నుంచి బయటపడాలి, మన కుటుంబాల్లో ఉద్యోగాలు రావాలి. ఒకటే మార్గం, చదవడం, విద్యను అభ్యసించడం, చురుకుగా పనిచేయడం, కష్టపడి పనిచేయడం. సోమరితనం పనికిరాదు. సోమరితనం ఒక బలహీనత కాదు ప్రియులారా. సోమరితనం ఒక పాపమే, మామూలు పాపం కూడా కాదు, మూల పాపము. అంటే అనేక పాపాలకు దారి తీసేటటువంటి ఒక పాపము, అనేక పాపాలకు మూలమైనటువంటి ఒక పాపము. కాబట్టి సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి, కష్టపడి పని చేసుకోవడం మనం నేర్చుకోవాలి. మన మేత్రాసనాన్ని, ఈ సమాజాన్ని మనం నిలబెట్టాలి. ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపును మనం సంపాదించుకోవాలి. జీవించే దేవుని బిడ్డలం, ప్రజల ముందు ఎందుకు చిన్న చూపు? ఏకైక రక్షకుని బిడ్డలం, ఎందుకు ఇతరుల ముందు మనం తక్కువ వాళ్ళం అవ్వాలి? ప్రియమైన సహోదరి సోదరులారా, ఆత్మగౌరవంతో మనం బతకాలంటే విద్య మనకు అవసరం, ఉద్యోగం మనకు అవసరం. రాబోయే సంవత్సరాల్లో మీరు ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తారని ప్రభువు చెప్పిన పలుకులు నెరవేరాలంటే ఈ విషయం మీద మనం దృష్టి పెట్టాలి. మూడవదిగా సువార్త ప్రచారం మనం చేయాలి. ఇంకా 1500 గ్రామాల్లో మనం సువార్త ప్రచారం చేయలేదు. ఆదిలాబాద్ మేత్రాసనంలో 250 గ్రామాల్లో చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, మడవాసులు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఇంకా 1500 గ్రామాల్లో మనం సువార్త ప్రచారం చేయలేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, మన మేత్రాసనం ముందున్నటువంటి ఒక గొప్ప సవాలు ఇది. ఇంకా సువార్తకు నోచుకొని గ్రామాలకు మనం వెళ్ళాలి, అక్కడ సువార్తను ప్రకటించాలి. నేను మన రజతోత్సవ సంవత్సరం ప్రారంభించినప్పుడు మీకు చెప్పాను, ఈ రజతోత్సవ సంవత్సరంలో మీరు ఒక్క కుటుంబానైనా ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. మీరు ఎంతమంది తీసుకువచ్చారో నాకు తెలియదు, ఇప్పుడు నేను అడగట్లేదు. కానీ నేను చెప్పిన విషయం మాత్రం మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. రజతోత్సవ సంవత్సరంలో ఒక్క కుటుంబానైనా ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ రజతోత్సవ సంవత్సరంతో ఆ పనిని మానివేయకండి. ప్రతి సంవత్సరం వీలైన అన్ని కుటుంబాలను తీసుకొని రండి. మీరందరూ సువార్థికులే. ఇక్కడ ఉన్నటువంటి గురువులు, అమ్మగారులు మాత్రమే సువార్థికులు అని మీరు అనుకోకండి. జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి సువార్థికుడు, సువార్థికురాలు. మనమందరం సువార్తను ప్రకటించాలి. ఇది మన బాధ్యత. ఆదిలాబాద్ మేత్రాసనంలో ఇంకా ఎన్నో సంఘాలు రావాలి, ఇంకా ఎన్నో దేవాలయాలు రావాలి. ఈ విధముగా దేవాది దేవునికి మహిమ కలిగే విధముగా మన మేత్రాసనంలో సువార్త ప్రచారం జరగాలి. వేలాది మంది ప్రభువును తెలుసుకోవాలి, దేవాలయాలు రావాలి, మడకన్యలు రావాలి, గురువులు రావాలి. కాబట్టి మీ బిడ్డలను మీరు డాక్టర్లను చేయడానికి, ఇంజనీర్లను చేయడానికి మాత్రం చదివించకండి. అమ్మగారులు కావడానికి, గురువులు కావడానికి మీ పిల్లలను మీరు ప్రోత్సహించండి. మీ బిడ్డలో ప్రభు సన్నిధిలో సేవ చేస్తే అంతకన్నా ఒక గొప్ప అదృష్టం మీ కుటుంబానికి ఇంకొకటి లేదు. ఇంజనీర్గా, డాక్టర్గా మీ కుటుంబానికి వారు చేసేదానికన్నా ఎన్నో రెట్లుగా ఆశీర్వాదకరంగా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీ పిల్లలు ముందుకు వస్తారు. కాబట్టి గురుత్వ జీవితానికి, అంకిత జీవితానికి వారిని మీరు ప్రోత్సహించండి. చాలామంది ముందుకు రావాలి, సువార్త ప్రచారం జరగాలి. మన దివ్య పూజాబలిలో మనం ఒక ప్రార్థన చేస్తున్నాము. మీరే యథార్థ పిదైన దేవుడనియు, మీ ప్రియ కుమారుడని యేసు ప్రభుని మీరు ఈ లోకమునకు పంపిదరనియు మానవులందరూ తెలుసుకుందురుగాక. ఈ ప్రార్థన విన్నారా? గుర్తుందా? ఈ ప్రార్థనను మన జూబిలీ ప్రార్థనలో మనం పొందుపరచాము. మనం జూబిలీ ప్రార్థనలో ఎలా ప్రార్థించామో, మీరే యథార్థ పిదైన దేవుడనియు, మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తును మీరు ఈ లోకమునకు పంపిదరనియు ఈ ప్రాంత ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇది మన కళ, ఇది మన అభిలాష. రాబోయే సంవత్సరాల్లో జరగాల్సినటువంటి ఒక ఘన కార్యం ఇది. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షకుడైన యేసు ప్రభువును తెలుసుకోవాలి.
ఏకైక రక్షకుని తెలుసుకోవాలి. అప్పుడే మన మేత్రాసనానికి అర్థం ఉంటుంది. మనం ఈ మేత్రాసనంలో జీవించడం ఇతరుల కోసం కూడా. కాబట్టి సువార్త ప్రచారానికి మీరందరూ కంగణం కట్టుకొని పూనుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దానిని మీ బాధ్యతగా భావించాలని నేను కోరుకుంటున్నాను. మీలో చాలామంది ఎన్నో కుటుంబాలను తీసుకొచ్చారని నాకు తెలుసు, చాలా సంతోషం. కానీ ఇంకనూ చాలామంది రావచ్చు. కాబట్టి మీరందరూ సాక్షులుగా మారాలి. ఈ ప్రాంత ప్రజలందరూ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి పూజలో పాల్గొని ఇంటికి వెళ్ళి టీవీ చూస్తూ వాట్సాప్ చూస్తూ కూర్చుంటే అందరూ తెలుసుకుంటారా? అందరూ తెలుసుకోవాలంటే మనం చెప్పాలి. మనం చెప్తేనే వాళ్ళు వింటారు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వాక్యం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ 1500 గ్రామాల్లో విశ్వాసం కలగాలంటే వారు వినాలి. వారు వినాలంటే మనం ప్రకటించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం క్రీస్తుని గురించిన ప్రసంగం వలన కలుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ మేత్రాసనంలోని ప్రియ విశ్వాసులారా, అన్నలారా, అమ్మలారా, చిన్నారులారా, నేను మీ ముందు రాబోయే సంవత్సరాల కోసం ఈ 3 విషయాలను ఉంచుతున్నాను. కుటుంబాల పవిత్రత, మన సంఘాలను బలపరచడం, సువార్త ప్రచారం చేయడం. ఈ 3 కార్యాలు మనం చేస్తే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యం మన మేత్రాసనంలో నెరవేరుతుంది. మీరు ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నారు. చూసింది తక్కువే, చూసింది సూచన మాత్రమే. రాబోయేది గొప్ప కాలము, రాబోయేది అద్భుతమైన కాలము. కాబట్టి విశ్వాసంతో నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈరోజు మన ప్రథమ పీఠాధిపతులు జోసెఫ్ కుందతు తండ్రి గారు తన పట్టాభిషేకమును పొంది 25 సంవత్సరాలు పూర్తి చేసి రజతోత్సవమును జరుపుకుంటున్నారు. మన పీఠాధిపతులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోవడం చాలా అవసరము. పీఠాధిపతుల కోసం ప్రార్థించడం అందకన్నా అవసరము. మన పీఠాధిపతుల గురించి క్లుప్తంగా నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, విశ్వాసానికి పెట్టని కోట మన ప్రియతమ తండ్రి గారు. తండ్రి గారి విశ్వాసం చూసి చాలాసార్లు నేను ఆశ్చర్యపోయాను. అబ్రహామునకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. కానీ ఈ వాగ్దానం పూర్తి కావడానికి 25 సంవత్సరాల సమయం పట్టింది. ఈ 25 సంవత్సరాలు కూడా నిరీక్షణతో వేచి ఉన్నారు. దేవుని మీద ఆధారపడి జీవించారు. చివరికి వాగ్దానం నెరవేరింది. విశ్వాసులకు తండ్రిగా ఆయన మారాడు. ఇదే విధముగా దేవుని మీద భారం వేసుకొని దేవుని మీద ఆధారపడి మన మేత్రాసనాన్ని తండ్రి గారు నడిపించారు. చెక్కు చెదరని విశ్వాసముతో గత 25 సంవత్సరాలు మన ముందు ఈ తండ్రి గారు సేవలు అందించారు. ఈ మేత్రాసనం ప్రారంభించినప్పుడు చాలా తక్కువ మంది గురువులు ఉండేవారు. ఆర్థిక సమస్యలు ఎన్నో ఉండేవి. దేవాలయాలు చాలా తక్కువ, సంఘాలు చాలా తక్కువ, ఉన్నవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో, అలుపెరుగుని కృషితో ఈ మేత్రాసనాన్ని అభివృద్ధి పదములో తండ్రి గారు నడిపించారంటే దాని వెనుకున్నటువంటి బలం విశ్వాసమే. రెండవది, తండ్రి గారు నిరాడంబర జీవి. నిరాడంబరతకు మారుబేరు తండ్రి గారు. చాలా తక్కువ వస్తువులతో తన కోసం చాలా తక్కువ ఆలోచించి ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించి జీవించే ఒక గొప్ప వ్యక్తి మన తండ్రి గారు. క్రైస్తవులకు దీనత అనేది, పేదరికం అనేది ఒక గొప్ప విలువ, ఒక గొప్ప పుణ్యం. వాస్తవానికి వేరే సంప్రదాయాల్లో కూడా దీనత అనేది, పేదరికం అనేది ఒక పుణ్యము, ఒక విలువ. కానీ క్రైస్తవుల విలువకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇతరులు పేదరికాన్ని పేదరికం కోసం పాటిస్తూ ఉంటారు, దీనతను దీనత కోసం పాటిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకు దీనత అనేది, పేదరికం అనేది లక్ష్యము కాదు, మార్గమే. అయితే లక్ష్యమేంటి? ఇతరులను ధనవంతులను చేయడం. నేను పేదవానిగా మారడం దేనికోసం? పేదరికాన్ని పాటించడం కోసం కాదు. దాని వెనుకున్నటువంటి అర్థం, నేను పేదవానిగా మారి ఇతరులను ధనవంతులుగా మార్చుకోవాలి.
ఇతరులను ధనవంతులనుగా మార్చుకోవడం కోసమే మనం పేదరికాన్ని పాటిస్తున్నాము. ఇది ప్రభు వైఖరి, ఇది ప్రభు చూపించినటువంటి ఆదర్శము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు ప్రభు గురించి అంటున్నారు, మనలను ధనవంతులుగా మార్చుకోవడానికి ఆయన పేదవానిగా జీవించాడు. ప్రభు పేదరికం వెనుకున్నటువంటి అర్థం ఇది. మన తండ్రి గారు కూడా తన కోసం ఏమీ కాపాడుకోకుండా, తన కోసం ఏమీ సంపాదించుకోకుండా చాలా తక్కువ వస్తువులతో, చాలా తక్కువ వసతులతో, సౌకర్యాలతో మన మేత్రాసనములో సేవలు అందించారు. నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారు. ఇతరుల మీద ఉన్నటువంటి ప్రేమకు నిలువ నిదర్శనమే అది. ఇతరుల మీద ప్రేమ ఉన్న వాళ్ళే తమ గురించి తక్కువ ఆలోచిస్తారు. మూడవదిగా సువార్త ప్రచారం మీద మన తండ్రి గారికి ఉన్నటువంటి గొప్ప ఆసక్తి. 2001లో జూన్ నెలలో మొట్టమొదటిగా నేను ఆదిలాబాద్ మేత్రాసనానికి వచ్చిన మొదటి రోజుల్లో ఒకసారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. ఆ రోజు తండ్రి గారు నాకు చెప్పిన విషయాలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఆ మాటలు ఎప్పటికీ నేను మర్చిపోవను కూడా. మన మేత్రాసనానికి సంబంధించిన విషయాలను తండ్రి గారు చాలా స్పష్టంగా వివరించారు. ఆ మాటలే, ఆ తండ్రి గారు ఆ రోజు చెప్పిన మాటలే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చాయని చెప్పడానికి నాకు ఎంతో సంతోషం ఉన్నది. తండ్రి గారు ఆ రోజు చెప్పిన మాటలు నన్ను సువార్త సేవ కొరకు ముందుకు నడిపించాయి. సువార్త ప్రచారానికి నాకు ప్రోత్సాహం ఇచ్చినది, ధైర్యం ఇచ్చినది ఆ తండ్రి గారి మాటలే. ప్రభువు గురించి, ప్రభు సేవ గురించి, మన మేత్రాసనం గురించి తండ్రి గారు చెప్పిన మాటలు నాలో సువార్త ప్రచార చైతన్యాన్ని పురికొల్పాయి అని నేను ఎంతో ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ స్ఫూర్తి నుంచి నేను ఇన్ని సంవత్సరాలు జీవించాను, ఇంకా జీవిస్తూ ఉంటాను. సువార్త మీద ఆయనకున్నటువంటి గొప్ప ప్రేమ, సువార్త ప్రచారం చేయాలనే తపన. ఆదిలాబాదు మేత్రాసనంలోని ప్రజలు ఇంకా సువార్తను వినాలి, యేసు ప్రభువును తెలుసుకోవాలని ఇంకా ఆరాటం, ఇంకా ఒక తపన. ఇన్ని సంవత్సరాలు సేవలు చేసిన ఈ పెద్ద వయసులో కూడా మన మేత్రాసనంలో ఎక్కడ సేవలు అవసరమున్నా అక్కడికి వెళ్ళి సేవలు చేయడానికి తండ్రి గారు ఇంకా సిద్ధంగా ఉన్నారంటే అది దేవుని మీద, దేవుని వాక్కు మీద ఆయనకు ఉన్నటువంటి గొప్ప ప్రేమ అని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఎక్కడికి ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత కష్టపడి ప్రయాణం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. పూజ చేయడానికి, ఇతర సంస్కారాలను ఇతరులకు ఇవ్వడానికి తండ్రి గారు ముందుకు వస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈరోజు ఈ తండ్రి గారిని ప్రభు సన్నిధిలో సమర్పించి మనం ప్రార్థిద్దాం. మన మేత్రాసనం గురించి మనం ప్రార్థిద్దాం. మన మేత్రాసనంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని సమర్పించి మనం ప్రార్థిద్దాం. ఈ గొప్ప దినాన్ని మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రభువునకు వందనములు అర్పించి ఈ దివ్య పూజాబలిని మనం కొనసాగిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగా. ప్రభువా, శక్తివంతుడైన దేవా, మిమ్మల్ని మేము వినయపూర్వకముగా ప్రార్థించుచున్నాము. మీ కృపావరములతో మమ్మ పరిపూర్ణలను చేయండి. మీ దానములను మా హస్తముల ద్వారా కుమ్మరించండి. అపారమైన కరుణతో మీరు ఎన్నుకొనిన మీ ప్రజలందరి మీద పాప విమోచనమునకు, అప్పుల మన్నింపునకు మీ కృపానుగ్రహములు కారణమగునుగాక. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర. ప్రభువా, ఆశీర్వదించండి. సహోదరులారా, తలలు వంచి దేవుని ఆశీర్వాదమును స్వీకరించండి. మా ప్రభు అయిన దేవా, అపొస్తలిక కథోలిక సంఘముపై కరుణాపూరితమైన మీ కుడి హస్తమును చాపండి. కనిపించని అన్ని కీడుల నుండి మీ శ్రీసభను రక్షించండి. భక్తి శ్రద్ధలతో పవిత్రముగా మీకు సేవ చేయడానికి మమ్మందరినీ అర్హులను చేయండి. కరుణాస్వరూపుడమైన దేవా, మేమందరము కలిసి మీతో సఖ్యపరచు సత్క్రియలచే జీవితమంత సముచితముగా మేము సంతుష్టులు చేయి మమ్ము అనుగ్రహింపుడు. నిరంతరము మీకు స్తుతి, ఆరాధన, గౌరవము, ఆరాధన, కృతజ్ఞత, వందనములు సమర్పింప యోగ్యులను చేయుడు. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర.
జ్ఞానస్నానము పొంది జీవపు గుర్తుచే ముద్రింపబడిన వారు భక్తి శ్రద్ధలతో పవిత్ర పరమ రహస్యములో పాల్గొందురుగాక. ప్రభువును నేను దృఢముగా ఆశ్రయించితిని. పావన బలిపీఠముపై ప్రభుని శరీర రక్తములు ప్రేమాదరంబుతో చేరుదము. దూతగణంబులతో కలసి పాడుదా దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ నిత్యం పరిశుద్ధుల్. పరమపితకు సుతునకును దివ్య ఆత్మకు స్తుతి నిత్యం. దేవమాదా కన్యమరియను సాదరం స్మరితం. పావనం ఈ పూజా బలిలు. ఆదియనాది నిరంతరం నీకే స్తుతి స్తోత్రములు చెందునుగా. ప్రభు సేవకులు ప్రభు స్నేహితులు శాంతిని పొందగరు. మేల్కొని ప్రార్థనలు చేయండి. సర్వశక్తి గల పితైన ఏకదేవిని మేము విశ్వసిస్తున్నాము. దృశ్యమును అదృశ్యమునైన సకలమునకు కర్తయైన దేవుని మేము విశ్వసించుచున్నాము. దేవుని ఏకైకాసురులను సకల సృష్టిజాలమునకు ముందున్న ఆదిజాతుడును యుగయుగములకు పూర్వమే పితరుల నుండి జన్మించిన వాడును సృష్టింపబడిన వాడును ఒకే ప్రభువునైన యేసుక్రీస్తును మేము విశ్వసించుచున్నాము. ఆయన సత్యదేవుని నుండి వచ్చిన సత్యదేవుడు, పితతో ఏక స్వభావమును కలిగి ఉన్నవాడు. ఆయన ద్వారా ప్రపంచము ఏర్పరచబడినది, సమస్తము సృష్టింపబడినది. మానవులమైన మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన పరలోకము నుండి దిగి వచ్చి పవిత్రాత్మ వలన కన్యామరియము నుండి శరీరమును స్వీకరించి మానవుడై జన్మించెను. పొన్సి పిలాతుని కాలమున శ్రమలను అనుభవించి శిలువపై కొట్టబడి మరణించి సమాధి చేయబడి వ్రాయబడిన ప్రకారము మూడవ నాడు పునరుత్థానమాయెను. ఆయన పరలోకమునకెక్కి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. మృతులకును జీవితులకును తీర్పు తీర్చుటకు మరలా వచ్చును. పితాసుతుల నుండి బయలుదేరు సత్యాత్మయు జీవదాత్రైన ఒకే పవిత్రాత్మను మేము విశ్వసించుచున్నాము. ఏకైక పవిత్ర అపోస్తలిక కథోలిక శ్రీ సభను మేము విశ్వసించుచున్నాము. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞాన స్నానమును, శరీరం యొక్క పునరుత్థానమును, నిత్య జీవమును మేము విశ్వసించుచున్నాము. ఆమేన్. సకలమునకు నాథుడైన దేవుడు తన స్తుతి గీతములు ఆలపించుటకు నీకు శక్తిని ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. అతిశ్రేష్ఠ పీఠాధిపతులునైన మన పితరుల, గురువుల, పరిచారకుల, బ్రహ్మచారుల, కన్యకల, తల్లిదండ్రుల, పుత్రిపుత్రుల, సోదరుల జ్ఞాపకార్థం మీరు ప్రార్థించండి. క్రీస్తు స్నేహితులను, విశ్వాసులనైన సకల పాలకులను, సత్య విశ్వాసముతో మరణించిన వారందరినీ అనుస్మరించండి. క్రీస్తు కృపానుగ్రహములచి ఈ దివ్య బలి మన సహాయమునకును, రక్షణమునకును, పరలోకమునందు నిత్య జీవమునకును కారణమగునుగాక. ప్రభువా ఆశీర్వదించండి. సహోదరులారా, నా హస్తముల ద్వారా ఈ దివ్య బలి సంపూర్తి అయినట్లు మీరు నా కొరకు ప్రార్థించండి. సకలమునకు నాథుడైన దేవుడు తన చిత్తమును నెరవేర్చుటకు మనకు శక్తినిచ్చునుగాక. ఈ బలి ఆయన స్వీకరించుగాక. మీ కొరకు, మా కొరకు, సమస్త ప్రపంచము కొరకు మీరు అర్పించు ఈ బలి ఆయనకు ప్రీతికరమగునుగాక. ఆమేన్. మా ప్రభువైన దేవా, మీరు మాపై కురిపించిన ధారాళమైన అనుగ్రహములకు మేము మీ కృతజ్ఞత వందనములు అర్పించుచున్నాము.
ఏలైనా మేము పాపాత్ములము బలహీనులమునైనను మీ అపార దయానుగ్రహములచే మీ అభిషిక్తిని శరీర రక్త పవిత్ర పరమ రహస్యమునకు మమ్ము పరిచారకులను గావించి ఉన్నారు. పరిపూర్ణ ప్రేమతోనూ దృఢ విశ్వాసముతోనూ ఈ పరమ రహస్యముల అనుష్ఠానమునకు మమ్మ యోగ్యులను చేయుడని మేము ప్రార్థించుచున్నాము. మేము మీకు స్తుతి గౌరవము ఆరాధన కృతజ్ఞత వందనములను సమర్పించుచున్నాము, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్. సమాధానం మీతో నుండునుగాక. మీతోను మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరులారా, క్రీస్తు ప్రేమయందు ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. మనమందరము పశ్చాత్తాపముతోనూ పవిత్రతతోనూ ప్రభువునకు వందనములను అర్పించుచు ప్రార్థించుదము. ప్రభు సన్నిధిలో అర్పింపబడు భయభక్తి జనకమైన పరమ రహస్యములను భక్తి శ్రద్ధలతో వీక్షించండి. పీఠాధిపతులు తమ మధ్యవర్తిత్వము ద్వారా శాంతి సమాధానములు విరిసిల్లున్నట్లు ప్రార్థించుచున్నారు. వినయాన్వితముగా మీ మనసులను పరలోకం వైపు త్రిప్పి మౌనముగా శ్రద్ధాదీక్షలతో ప్రార్థింపుడు. సమాధానము మనతో ఉండునుగాక. యేసుని కృపయో పితదేవుని ప్రేమయో పవిత్రాత్మ సహవాసమును మనతో ఉండునుగాక. మీ మనసులను త్రిప్పండి, పరలోకము వైపు మీ మనసులను త్రిప్పండి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఆరాధ్యుడగు మా రాజా, మీ వైపు త్రిప్పుచున్నాము. సర్వాధిపతి అయిన దేవునికి ఈ బలి అర్పించుచున్నాము. ఇది న్యాయము, ఇది యుక్తము, ఇది న్యాయము, ఇది యుక్తము. సమాధానము మనతో ఉండునుగాక. పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర, మీ మహిమానుత తృత్వమేకారాధ్యనామము సకల ఆధారముల నుండి వెలువడు స్తుతులకు, అందరి పెదవుల నుండి వెలువడు కృతజ్ఞతలకు, సర్వసృష్టిజాలం యొక్క స్తుతి స్తోత్రములకు పాత్రమై ఉన్నది. ఏలైనా మీరు లోకమును దానిలోని సమస్తమును కనికరముతో సృష్టించి మానవాళి పట్ల అపారమైన కృపను చూపి ఉన్నారు. వేలాది దూతలు స్వర్గవాసులు మహోన్నతులైన మీ ముందు సాగిలబడి ఆరాధించుచున్నారు. అగ్నిమయులు అరూపులైన స్వర్గీయ సేనలు మీ నామమును ప్రస్తుతించుచున్నారు. పరిశుద్ధులు అరూపులైన క్రోవేశ్రాపే గణములతో కలిసి నాథుడైన మీకు ఆరాధనలు అర్పించుచున్నారు. దేవుని దూతవేకమై తిరు సన్నిధిలో పాడుదురు స్తుతి గీతములు అనవరతం. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధులు పరిశుద్ధులు
బలవంతుడైన దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధులు పరిశుద్ధులు పరలోకమును భూలోకమును ప్రభు మహిమతో నిండి ఉన్నవి ఉన్నత స్థలములలో హోసానా హోసానా దావీదు సుతునికి హోసానా హోసానా ఏలిన వారి నామమునా వచ్చిన వారికి హోసానా హోసానా ప్రభునామమున వేంచేయువారు ధన్యులు 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 ఉన్నత స్థలములలో హోసానా 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 హోసానా. ప్రభువైన దేవా, మోక్షవాసులతో కలిసి మేము మీ కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. మీ యందు దాగి ఉన్న ఆత్మజుడును, మీతో సమానుడును, మీ నుండి వచ్చి ప్రకాశమును, మీ సత్య యొక్క ప్రతిరూపమునైన వాక్కుకు దేవుని మేము స్తుతించుచున్నాము. ఆయన మీతో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకుని వేలాడలేదు. ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము ధరించి వివేకము బుద్ధి గల అమర్త్యమైన ఆత్మతో మర్త్యమైన శరీరముతో పరిపూర్ణ మానవునిగా స్త్రీ నుండి జన్మించెను. నియములకు విధేయులైన వారిని ఉద్ధరించుటకు నియములకు విధేయుడై మా రక్షణ స్మారకమును ఏర్పరచను. ఈ రక్షణ రహస్యమును మీ దివ్య సన్నిధిలో మేము సమర్పించుచున్నాము. ప్రభు అయిన దేవా, మీ ప్రియకుమారుడు మాకు ప్రబోధించిన విధముగా ఆయన శ్రమలను స్మరించుచున్నాము. తాను అప్పగింపబడిన రాత్రి యేసు తన పవిత్ర హస్తములతో అప్పమునందుకుని తమ కన్నులను మిన్నువైపు ఆరాధ్యుడైన తండ్రి మీ వైపు త్రొప్పి ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చిచూ ఇటులనిరి, ఇది పాప విమోచనార్థమై మీ కొరకు విభజింపబడు నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఆ విధముగానే పాత్రమునందుకుని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి ఆశీర్వదించి వారికి ఇచ్చిచూ ఇటులనిరి, ఇది పాప పరిహారార్థమై అనేకుల కొరకు చిందబడు నూతన నిబంధన యొక్క నా రక్తము. మీరందరూ దీనిని తీసుకొని పానం చేయుడు. మీరు నా నామమున సమావేశమగినప్పుడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రభువా, మీ ఆదేశమును అనుసరించి బలహీనులము దీనులము మీ దాసులమునైన మేము మీ దివ్య సన్నిధిని చేరి ఉన్నాము. మీరు మాపై కురిపించిన అపార దయానుగ్రహములకు మేము మీ కృతజ్ఞత వందనములు తెలుపజాలము. మీ దైవిక జీవముల మమ్మ భాగస్వాములు చేయుటకు మీరు మానవ స్వభావమును ధరించితిరి. పడిపోయిన మమ్మ పైకి లేపితిరి, మరణించిన మమ్మ సజీవులుగా చేసితిరి. పాపులమైన మా తప్పిదములను మన్నించి మమ్మ పవిత్రపరచితిరి. మా బుద్ధిని ప్రకాశింపజేసితిరి. మా శత్రువులపై విజయమును సాధించితిరి. బలహీనమైన మా మానవ స్వభావమునకు అపారమైన మీ అనుగ్రహములచే మహిమ కలిగించితిరి. మీరు మా కొసగిన సకల ఉపకారములకు అనుగ్రహములకు మేము మీకు స్తుతి గౌరవము ఆరాధన కృతజ్ఞత వందనములను సమర్పించుచున్నాము, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. హృదయపూర్వకముగా ప్రార్థించండి. సమాధానము మనతో ఉండునుగాక. ప్రభువా, శక్తిమంతుడవైన దేవా, సమస్త శ్రీ సభకు అధిపతిను పాలకుడునైన ఫ్రాన్సిస్ పాప గారి కొరకు, మా అధిశ్రేష్ట పీఠాధిపతులు రాఫేల్ గారి కొరకు, మా పీఠాధిపతులందరి కొరకు, ముఖ్యముగా ఈరోజు రజతోత్సవమును జరుపుకుంటున్న జోసఫ్ పీఠాధిపతుల కొరకు, పౌత్ర కథోలిక శ్రీసభ కొరకు, గురువులు పాలకులు అధికారుల కొరకును ఈ బలి స్వీకరించండి. సకల ప్రవక్తల అపోస్తుల వేద సాక్షుల ధన్యుల గౌరవార్థము మీ దృష్టికి ప్రీతిపాత్రులైన
నీతిమంతులు పునీతులునైన పితరుల కొరకును ఈ బలి స్వీకరించండి. ప్రభువా ఈ బలి స్వీకరించండి. వేదనతో విలపించు వారందరి కొరకు, పేద పీడిత ప్రజల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, మీ నామమున మృతి చెంది మమ్ము విడిచిపోయిన వారందరి కొరకు, మీ కరుణను ఆశతో నిరీక్షించుచున్న ఈ ప్రజల కొరకు, అయోగ్యుడినైన నా కొరకును ఈ బలి స్వీకరించండి. ప్రభువా ఈ బలి స్వీకరించండి. ప్రభువైన దేవా, మీరు మాకు ప్రబోధించిన విధముగా నిర్మలమును పవిత్రమునైన ఈ బలిపీఠముపై మీ అభిషిక్తిని శరీర రక్తములను మేము సమర్పించుచున్నాము. ఈ జ్ఞాపక ఆచరణ యందు దేవమాత యొక్క కన్య మరియమ్మ యొక్కయు, మీకు ప్రీతిపాత్రులైన పితరుల యొక్క పవిత్ర స్మరణ మీ అపార కృపచే కలుగ చేయండి. జీవితకాలమంతయు మాకు మీ శాంతి సమాధానమును ప్రసాదింపుడు. మీరే యథార్థ విధేయైన దేవుడనియు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మీరు ఈ లోకమునకు పంపితురనియు మానవులందరూ తెలిసి కొందరుగాక. మా ప్రభువును దేవుడునైన క్రీస్తు ఈ లోకమునకు వచ్చి తన జీవదాయకమైన సువార్త వలన పవిత్ర మార్గమును మాకు చూపించిరి. ప్రవక్తలు, అపోస్తలులు, వేదసాక్షులు, ధన్యులు, ప్రబోధకులు, పీఠాధిపతులు, గురువులు, దైవ సేవకులు పవిత్ర జ్ఞాన స్నానం యొక్క సజీవమును జీవదాయకమైన ముద్ర వలన గుర్తింపబడిన పవిత్ర కథోలిక శ్రీసభ బిడ్డలందరికీ అవసరమైన పవిత్రత యొక్క ఆ మార్గమును బోధించినని మానవులందరూ తెలిసి కొందరుగాక. ప్రభువా, దీనులము బలహీనులమునైన ఈ దాసులము మీరొసగిన ఆదర్శమును పారంపర్యముగా స్వీకరించి మీ నామమును సమావేశమై ఇప్పుడు దివ్య సన్నిధిలో నిలిచి ఉన్నాము. మా నాథుడును రక్షకుడైన యేసుక్రీస్తు పాటుల మరణ, భూస్థాపన, పునరుత్థానముల మహిమానిధమును, భయభక్తిజనకమును, పరిశుద్ధమును, జీవదాయకమును, దైవికమునైన ఈ పరమరహస్యమును సంతోషంతో స్మరించుచు, స్తుతించుచు, ఆచరించుచున్నాము. ప్రభువా, మీ పవిత్రాత్మ వేంచేసి వచ్చునుగాక. మీరు నిశ్శబ్దంగా భక్తి అదములతో ప్రార్థించండి, సమాధానము మనతో ఉండునుగాక. మీ సేవకులు అర్పించి అర్పణయందు పవిత్రాత్మ ఆవేశించి దీనిని ఆశీర్వదించి పవిత్రపరచునుగాక. ఇది మా తప్పిదముల మన్నింపునకు, పాపముల విమోచనమునకు, పునరుత్థానముందు ఆశాభావమునకు, నీతిమంతులతో పరలోక రాజ్యమందు నూతన జీవితమునకు కారణమగునుగాక. ప్రభు అయిన దేవా, మీరు మాకై ఏర్పరచిన మహిమాన్వితమును అద్భుతకరమునైన ఈ రక్షణ పథకమునకై మేము నిరంతరము స్తుతించుచున్నాము. మీ అభిషిక్తిని అమూల్య రక్తమిచ్చే రక్షింపబడిన శ్రీ సభయందు సంతోషముతో, ఆశాభావముతో మీ కృతజ్ఞత వందనములు అర్పించుచున్నాము. అతి పూజితమౌ ప్రభునామమునకు ఆరాధన అర్చనల్ స్తుతి స్తోత్రములు మేమర్పిందం అన్ని వేళలందు. దేవా, మీ కనికరములతో నాపై దయ చూపండి. అపారమైన మీ కరుణతో మా పాప కళంకములను తుడిచివేయండి. ప్రభువా, ఆశీర్వదించండి. మా ప్రభు అయిన దేవా, మీరు మేము అయోగ్యులము, అన్ని విధములుగా అయోగ్యులము అయినను స్తుతిపాత్రమును, పరిశుద్ధమును, జీవదాయకమును, దైవికమునైన ఈ పరమరహస్యము చెందకు అపారమైన మీ కనికరము మమ్ము చేర్చుచున్నది. మా ప్రభువైన యేసుక్రీస్తువా, మీ పవిత్ర నామమునకు ఆరాధనాస్తుతులు సదా కలుగునుగాక. సజీవమును జీవదాయకమునైన ఈ అప్పము పరలోకము నుండి దిగి వచ్చి సమస్త ప్రపంచమునకు జీవమునిచ్చుచున్నది. దీనిని భుజించువారు మరణించరు, దీనిని స్వీకరించువారు పాప విమోచనమును, రక్షణమును పొంది సదా జీవింతురు. నేను దివి నుండి దిగి వచ్చిన జీవము గల అప్పమును రక్షకుడే సుతనా శిష్యులకెరిగించిన దివ్య రహస్యమిదే. పరమతలము నుండి
నుండి దిగి వచ్చిన జీవమునిచ్చు అప్పము నేనే, ప్రేమతో నన్ను గైకొనువాడు నాలో నిత్యం జీవించును, స్వర్గమునాయన పొందునులే. రక్షకుడే సుతనా శిష్యులకెరిగించిన దివ్య రహస్యమిదే, దివ్య రహస్యమిదే, దివ్య రహస్యమిదే. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మనమందరితో నుండునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. మనమందరము మన రక్షకుని అమూల్యమైన శరీర రక్తముల పరమ రహస్యములను భక్తి మర్యాదలతో సమీపించుదము. పశ్చాత్తాపంతో కూడిన నమ్మకముతో మన తప్పిదముల నుండి తొలగిపోవుదము. పాపములకు పరితపించి మన సోదరుల తప్పిదములను మన్నించుదము. సకలమునకు నాథుడైన దేవుని కృపను, పాప విమోచనమును అర్థించుదము. మనస్సులో నిండు మలినమునెల్లా క్షాళనం చేయుమయా. అపరాధములు పాపమయా, పాపరుణాలను తీర్చుమయా. శత్రుత్వమంగా తొలగింపచేసి హృదయం జ్వలింపచేదా. అపరాధములు పాపమయా, పాపరుణాలను తీర్చుమయా. ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. మా ప్రభు అయిన దేవా, కారుణ్యపూర్వకముగా మీ దాసుల పాపములను అపరాధములను మన్నించండి. సకల పునీతులతో కలిసి మహోన్నతుడమైన మిమ్ము పరలోక రాజ్యంలో స్తుతించుటకు మా అధరములను పవిత్రపరచండి. ప్రభు అయిన దేవా, దయతో మీరు మాకు సగిన ఆత్మవిశ్వాసముతో నిరంతరము మీ సన్నిధిలో నిర్మల హృదయముతో ప్రసన్నవదనముతో నిలుచుటకు మమ్మ అర్హులను చేయండి. మేమందరము కలిసి ప్రార్థించుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఆమేన్. ప్రభువా, శక్తివంతుడవైన సర్వేశ్వర, సద్గుణ సంపన్నుడవైన దేవ, కృపాపూర్ణుడవైన మా తండ్రి, మీ కనికరమును మేము అర్థించుచున్నాము. మమ్మల్ని శోధనలో పడనీయక దుష్టారూపి నుండి వాని సైన్యముల నుండి రక్షించండి. ఏలైనా ఇహపరములందు రాజ్యము, శక్తి, అధికారమును మీవై ఉన్నవి, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్. సమాధానం మీతో నుండునుగాక, మీతోను మీ ఆత్మతోను ఉండునుగాక. పవిత్ర దివ్య సత్ప్రసాదము పరిశుద్ధుల కొరకే. ఏకైక తండ్రి పరిశుద్ధుడు, ఏకైక పుత్రుడు పరిశుద్ధుడు, ఏకైక పవిత్ర ఆత్మ పరిశుద్ధుడు, పితా పుత్ర పవిత్ర ఆత్మలకు నిరంతరము స్తుతి కలుగునుగాక. ఆమేన్. సజీవుడైన దేవుని మీరు కీర్తించండి. శ్రీ సభలో ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆయన కృపానుగ్రహములు నిరంతరము మనపై ఉండునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్య గమనిక, ఇప్పుడు దివ్య సత్ప్రసాద స్వీకరణ సమయం కావున మీరందరూ కూడా మీరు ఉన్నటువంటి స్థలములోనే ఆ యొక్క లైన్గా వచ్చి దివ్య సత్ప్రసాదం స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. మనల్ని జీవింపజేయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపావరము, ఆయన కారణం మనమందరిలో ఇప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్. సహోదరులారా, పరలోక రాజ్యం ముందు విశ్వాసం ఉంచి దైవ కుమారుని శరీరమును స్వీకరించి ఆయన రక్తమును పానము చేయుటకు
శ్రీ సభ మేము ఆహ్వానించుచున్నది. లోకము నుండి దిగి వచ్చిన జీవాహారము క్రీస్తు. జీవాహారము క్రీస్తు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము క్రీస్తు. రండి రండి స్వీకరించండి, నాకై నీకై అప్పమై మారిన క్రీస్తుని భుజించరారండి. నాకై నీకై అప్పమై మారిన క్రీస్తుని భుజించరారండి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. శరీరం భుజించి రక్తము పానము చేసిన వారు నాయందును, వారిలో నేను ఉందును. చివరి ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. పవిత్రాత్మ కృపావరములచే స్తుతిపాత్రమును, పవిత్రమును, జీవదాయకమును, దైవికమునైన దివ్యరహస్యములలో పాలు పంచుకున్న అరులుగానించబడిన మనమందరము వీటిని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము. ఈ అనుపమాన కానుకై ప్రభువా మీకు స్తుతి స్తోత్రములు. ప్రార్థించుదము. సమాధానము మనతో ఉండునుగాక. ప్రభు అయిన దేవ, తుది పాత్రమును, పరిశుద్ధమును, జీవదాయకమును, దైవికమునైన ఈ పరమ రహస్యములను మా పాప పరిహారార్థము మీరు మా కొసగి ఉన్నారు. ఈ దానము కొరకై మీ మహిమానుతృత్వమునకు తుది గౌరవము, ఆరాధన, కృతజ్ఞత, వందనములు నిత్యము సమర్పించుట మా కర్తవ్యము. సదా పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వర ఆమేన్. ప్రభువా ఆశీర్వదించండి. సమస్త మానవాళికి నిరీక్షణ అయిన ప్రభువా, తుది పాత్రమును, పరిశుద్ధమును, జీవదాయకమును, దైవికమునైన ఈ దివ్య బలి ద్వారా మీరు మా అపరాధములను క్షమించి ఉన్నారు, మా పాపములను మన్నించి ఉన్నారు. పరలోకము నుండి మీరు మాకు అనుగ్రహించిన ఆరాధ్యమైన ఈ దానము స్తుతింపబడునుగాక సదా సకలమునకు నాథ. ఆమేన్. మననాథుడు క్రీస్తుని ద్వారా ఆధ్యాత్మిక వరదానములు పరమపిత సర్వేశ్వరుడు దండిగా మనపై కురిపించన్. పరలోక ఘన మహిమకును దైవం మనలను పిలిచెనుగా, శాశ్వత సౌభాగ్యమును సగన్ దేవుడు మనలను నడిపించెనుగా. పిలువపు తిరు సంకేతములో సురక్షితులే అగుదురుగా, అభిషేకితులు అగుదురుగా సదా సర్వదా కలకాలం. పవిత్ర బలిపీఠమా నీకు వందనము. మా ప్రభుని సమాధి నీకు వందనము. నేను నుండి స్వీకరించిన దానములు నా తప్పిదముల మన్నింపునకు, పాపముల విమోచనమునకు కారణమగునుగాక. మరలా వచ్చి నీపై బలి అర్పించునో లేదో నేను ఎరుగను. ఉత్సవం రజతోత్సవం, ఉత్సవం
రజతోత్సవం ఉత్సవం రజతోత్సవం ఉత్సవం గట్టిగా చెప్పులు కొడుతూ గట్టిగా చెప్పులు కొడుతూ రజతోత్సవం. చిన్నారి బిడ్డలు మనందరినీ కూడా ప్రార్థన నృత్యముతో దేవుని ఆశీర్వాదములతో ఈ యొక్క కార్యక్రమంలో సన్మాన కార్యక్రమంలో నడిపించబోతున్నారు. వారందరినీ కూడా గట్టిగా చెప్పులు కొట్టి ఆహ్వానిస్తాం. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం సంఘ పెద్దలు దేశ నేతలు సత్య శోధకులు శాంతి కామకులు సంఘ పెద్దలు దేశ నేతలు సత్య శోధకులు శాంతి కామకులు సహృదయ శ్రేయోభిలాషులు సహృదయ శ్రేయోభిలాషులు పెద్దల పిల్లలు ప్రజలందరకు పెద్దల పిల్లలు ప్రజలందరకు స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ముఖ్య అతిథులుగా విచ్చేసినవంటి మన తల్లి మేత్రాసనం శాందా మేత్రాసనం యొక్క మేత్రాణులు పీఠాధిపతులు గౌరవ శ్రీ గణ ఎఫ్రాయిం నరికులం గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. I request our beloved Jubilarian Bishop Joseph Kunnat and Bishop Ephraim Narikulam and Bishop Prince Anthony, 3 together, ముగ్గురు కలిసి కేకును కట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఇప్పుడు అర్పిస్తున్నటువంటి దివ్య పూజా బలి దాదాపు 3 సంవత్సరాల క్రితము నూతనీకరించబడినది. కానీ
మనకు ఇది తెలుగులోనికి అనువాదం చేయడానికి కాస్త టైం పట్టింది. ప్రస్తుతానికి ఇంకా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం క్రీస్తు జయంతి నుంచి ఈ కొత్త పుస్తకం అమల్లోనికి రానున్నది. కానీ ఇది మంచి సందర్భం కాబట్టి ఈరోజు ఈ దివ్య పూజాపలి పుస్తకాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాం. ఇది ఒక నమూనా మాత్రమే. ప్రిన్స్ గారు, అదేవిధంగా బిషప్ ఎఫ్రాయిం గారు, బిషప్ కున్నత్ గారు ఆ యొక్క ఫోటోను, మెమెంటోను ప్రతి ఇంటిలో ఎంతో భద్రంగా భక్తితో దాచుకోవాల్సింది, ప్రార్థనకు ఉపయోగించుకోవాల్సినటువంటి ఒక జ్ఞాపిక. అందరూ కూడా గట్టిగా చెప్పులు కొట్టాలి. ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ మందమరి నుంచి ఒక డ్యాన్స్ రాబోతుంది. ఆదివాసుల గడ్డ ఆకుపచ్చని అడవి, కొండ కోనల పుట్టిల్లు, అదే ఆదిలాబాదు జిల్లా. ఇక్కడ నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రగతి పదం సాధించడానికి ముఖ్య కారణం మన ఆదిలాబాద్ మేత్రాసనం. జూలై 23, 1999న పోప్ జాన్ పాల్ గారి చేత స్థాపించబడింది. మహారాష్ట్రలోని చాందా నుండి విడిపోయి 1999 అక్టోబర్ 6న నూతన మేత్రాసనంగా ఆవిర్భవించింది. ఫాదర్ జోసెఫ్ కున్నత్ గారిని మొదటి మేత్రానులుగా నియమించారు. వీరి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పదంలో నడిచాయి. వీరి పదవీ విరమణ తరువాత 2015 అక్టోబర్ 29న తదుపరి మేత్రానులుగా ఫాదర్ ప్రిన్స్ యాంటనీ గారిని నియమించారు. నేటి ఆదిలాబాద్ మేత్రాసనంలో 4 జిల్లాలు, 69 మండలాలు, 1750 గ్రామాలు కలవు. తల్లి మరియమాత 25వ వసంతాలు పూర్తి చేసుకున్న మా మేత్రాసనంపై మీ దీవెనలు దండిగా కురిపించారు. అమ్మా, ఈ రజతోత్సవ సందర్భాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. వారి జ్ఞాపకం సంతోషాన్నిస్తుంది, వారి ప్రస్తుతి ప్రశాంతతనిస్తుంది, వారి స్మరణము ప్రేరణనిస్తుంది, వారి మాట ఓదార్పునిస్తుంది. వారే మన కన్యాస్త్రీలు. వీరి కృషి ప్రయత్నం అనేది మన మేత్రాసనంలో అత్యంత కీలకమైనది.
పుట్టిన ప్రాంతాన్ని వదిలి భాష తెలియని ప్రాంతానికి వచ్చి అన్నిటినీ తట్టుకొని ఇక్కడి ప్రజలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టారు. దగ్గర సహాయం కోసం చేతులు చాచకుండా, జీవితంలో వచ్చే మార్పులకు భయపడకుండా, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించకుండా, వారిని వారే తక్కువ చేసి చూసుకోకుండా ఉండడం అనేది దేవుని కృపే కాదు, మన మేత్రాసనము యొక్క పట్టుదల కూడా. కుటుంబానికి మూలం పురుషులు. వారిలో ఆర్థికంగాను సామాజికంగాను ఎదుగుదల కావాలంటే విద్య అవసరం. మన మేత్రాసనంలో ఆధ్యాత్మికంగాను విజ్ఞానపరంగాను అభివృద్ధి చేయడం కోసం విద్యా సంస్థలను నెలకొల్పి వారికి ప్రత్యేక హాస్టల్ వసతులు కల్పించారు. ఆదిలాబాదు మేత్రాసనంలో విద్యను అభ్యసించిన చాలామంది ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులు చేపట్టారు, చేపడుతున్నారు. అనేక మంది గురువులుగా సేవలందిస్తున్నారు. తల్లి మరియమాత, మీ దీవెనలు మా మేత్రాసనంపై దండిగా కురిపించండి. ఆ తల్లి దీవెనల వల్ల అందరి జీవితాల్లో అలుపెరుగని ఆధ్యాత్మికతను పెంచుకొని మన జన్మ ధన్యమయ్యేలా, మన బ్రతుకు పాఠమయ్యేలా, మనం చచ్చినా కూడా బ్రతికించేలా, మన పుట్టుక పునర్జీవమయ్యేలా మలచమని వేడుకుందాం. మన మేత్రానులు ఫాదర్ ప్రిన్స్ యాంటనీ గారి యొక్క కృషి పట్టుదలకు సజీవ సాక్ష్యం, జీవస్వరం. మన మేత్రాసనంలో జరిగేది, జరుగుతున్నది, నడిపించేది, నడిపిస్తున్నది ఆ దేవుని కృప. ఆదిలాబాదు మేత్రాసనంలో గురువులు, కన్యాస్త్రీలు విద్య, వైద్య సేవలు అందిస్తూ ప్రజలను ఆధ్యాత్మికంగాను లౌకికంగాను ప్రేరేపిస్తున్నారు. నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన మేత్రాసనంలో భవిష్యత్తులో కూడా దేవుని కృప దండిగా ఉండాలని కోరుతూ, జరుగుబోయే ప్రతీది స్వీకరిస్తూ ప్రగతి పదంలో పయనించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ డియర్ చిల్డ్రన్ ఫర్ యువర్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఈ వేడుకలు జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. దీని వెనుక ప్రయత్నించిన వారందరికీ, మీకు
నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. 2015లో నేను ఆదిలాబాద్ మేత్రాసనానికి కాపరిగా నియమితుడినైనప్పుడు నేను ఒక మాట చెప్పాను. కొన్ని సంవత్సరాల్లో మన మేత్రాసనాన్ని భారతదేశంలోనే అత్యుత్తమ మేత్రాసనముగా తీర్చిదిద్దాలి అని. ఆ కళ నెరవేరింది అని పూర్తిగా చెప్పలేకపోవచ్చు, కానీ మనం ఎక్కువ దూరంలో లేము. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. కొన్ని సంవత్సరాల్లో అది నెరవేరబోతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. కాబట్టి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మేత్రాసనంలోని అతి గొప్ప సంపదలు డబ్బులు కాదు. ఈ మేత్రాసనంలోని అతి గొప్ప సంపదలు మీరే, దైవజనులే. మీరే ఈ మేత్రాసనంలోని అతి గొప్ప సంపద. ప్రియమైన సహోదరి సోదరులారా, గత సంవత్సరం పాటు ఈ వేడుకల కోసం మనం సిద్ధమవుతూ వచ్చాం. 3 రోజులు మహాసభతో జూబిలీ వేడుకలతో మనం ఇక్కడ గడిపాము. ఇవన్నీ జరగడానికి కారణం మన గురువుల మధ్య, మడకన్యల మధ్య, ప్రజల మధ్య ఉన్నటువంటి కలివిడితనం, పట్టుదల. బహుశా చూడడానికి మనకన్నా పెద్ద మేత్రాసనాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరగకపోవచ్చు, కానీ చిన్న మేత్రాసనమైన మెన మేత్రాసనంలో ఇది జరిగిందంటే దానికి కారణం మన పట్టుదల, మన కలివిడితనం. కాబట్టి ఇంకనూ మనం ముందుకు వెళ్ళాలి. మన కళ నెరవేరుతుంది. మీకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ 25 సంవత్సరాల తరువాత నేను బతికి ఉంటే సువర్ణోత్సవ సందర్భంలో నేను వస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఈ మేత్రాసనం భారతదేశంలోని అత్యుత్తమ మేత్రాసనముగా మారుతుందని నేను నమ్ముతున్నాను. దీని వెనుక శ్రమపడిన అందరికీ మీకు కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, అందరికీ కృతజ్ఞతలు. మొట్టమొదట మన యొక్క తండ్రి గారి ఆధ్వర్యంలో, ప్రిన్స్ తండ్రి గారి యొక్క ఆధ్వర్యములో ఇన్ని కార్యములు మనం నిర్వహించగలిగినాము. సంవత్సరం పొడుగునా ఈ యొక్క పండుగ కొరకు, ఈ యొక్క జూబిలీ కొరకు మనం సంసిద్ధమైనాము. ఎన్నో కార్యములు చేపట్టినాము. వాటి అన్నిటికీ నేతృత్వం ఇచ్చిన తండ్రి గారికి ఇప్పుడు మనం సంతోషముతో చప్పట్లు కొట్టుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాము. ప్రభు మహాత్మ్యమును నిరంతరం స్తుతించెదము. ప్రభు నామమును ప్రతిదినము ప్రణమిల్లి ప్రణుదింతుము.